హాయ్ అండి. ఈరోజు బెండకాయ ఎండు రొయ్యల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలాగా ఎండు రొయ్యలు వేసి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి. ముందుగా అయితే దానికోసం ఒక ప్యాన్ లో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న కప్పు దాకా ఎండు రొయ్యలు వేసుకోవాలి. బాగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే ప్యాన్ లో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 3 దాకా ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చేసాక పావు కేజీ దాకా బెండకాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని మగ్గించుకోండి. తర్వాత ఒక 3 స్పూన్స్ దాకా కారం వేసుకోవాలండి. కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని ముక్కని బాగా ఉడికించుకోవాలన్నమాట. ముక్క అనేది ఇలా ఉడకాలండి. అప్పుడు మనం మన పులుపుకి తగినట్టు చింతపండుని వేసుకోవాలన్నమాట. చింతపండు వేసేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండ్రాయిలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోండి. అంతే అండి, బెండకాయ ఎండ్రాయిల పులుసు రెడీ అయిపోయింది. ట్రై చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.